అందరూ దాన్ని జాగ్రత్తగా వాళ్ళ సంపదను వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి. కాబట్టి ఇది అందరికీ తెలియచేయండి. యూజర్ నేమ్ లేని వాళ్ళకి యూజర్ నేమ్ ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారు. యూజర్ నేమ్ అనేది మనం ఇవ్వలేం. దాన్ని ఎలా ఇస్తే అందరికీ ఒరిజినల్‌గా ఎవరైతే ఓనరో దానికి వాళ్ళకెళ్తదో అది ఓ చక్కటి ఆలోచన వచ్చే వరకు, చక్కటి పద్ధతి దొరికే వరకు ఇవ్వలేం. నేను చాలా సార్లు చెప్పాను మనం. ఏ అనేవాడిది అకౌంట్ అనుకుందాం. జెడ్ అనేవాడొచ్చి ఒక ఎస్‌వి అకౌంట్ నంబరో, ఓ ఫోన్ నంబరో చెప్పేసి, ఈ అకౌంట్ నాదే నాకిచ్చేయండి యూజర్ నేమ్, పాస్వర్డ్ అని అన్నాడనుకో నేను ఇచ్చేసాననుకుందాం. ఆడ అకౌంట్‌లో ఉన్న కాయిన్స్ అన్నీ వాడేసుకుంటాడు, ఏదో చేస్తాడు. కానీ మళ్ళా ఏ అనే అసలు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి నాది ఆ అకౌంట్ అనేది అడిగాడనుకుందాం. కరెక్ట్ ఆధారాలతో. అప్పుడు జెడ్ అనేవాడు పట్టిపోయాడు కాబట్టి ఆడి దగ్గర తెచ్చుకోవడం కష్టం. ఏ అనేవాడికి మన దగ్గర ఉండవు కాబట్టి ఇవ్వడం కష్టం. కాబట్టి అలా చేయకూడదు. కరెక్ట్‌గానే చేయాల. అయి దాచుకోకపోవడం, వాటిని వదులుకోవడం అనేది ఆ అకౌంట్ హోల్డర్ చేసినటువంటి పొరపాటు అనొచ్చు. లేదంటే అది అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పోయింది అనొచ్చు. ఏదైనా అనుకోవచ్చు. కానీ ఎలా పోయినా ఒకరి అకౌంట్ ఒకళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసం అవి ఉండిపోతాయి. ఆ తర్వాత దానికి సరైనటువంటి మార్గం మనం దొరికినప్పుడు దాన్ని చేద్దాం. మెల్లిగా చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇలాంటి వాటిలన్నింటికి నెక్స్ట్ ఇక మీదటి నుంచి వచ్చే వాటిలికి ఇప్పటివరకు ఉన్నదానికి కాదు. ఓ చక్కటి పరిష్కారాన్ని నేను తయారు చేస్తున్నాను. అది 3ని మనం జూమ్ పెట్టుకున్నప్పుడు 3 తారీఖులగా అప్పుడు నేను అవన్నీ చెప్తాను. ఇవాళ జూమ్ పెడదాం అనుకున్నాను. కానీ మనకున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు క్యూబోలో ఉన్న అకౌంట్‌లు ఇంపార్టెంట్ కాబట్టి పెట్టట్లేదు. అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా నేను మరొక ప్లాన్ కూడా చేస్తున్నాను వాళ్ళందరి కోసం. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆహ్, న్యాయం జరిగేలాగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఎందుకంటే నా దృష్టిలో అకౌంట్ హోల్డరు అంటే కస్టమర్ దేవుడు. ఆ దేవుళ్ళకి న్యాయం చేయడంలో నేను ముందుంటాను. నెమ్మదిగా, జాగ్రత్తగా అన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్దాం. ఫైనల్‌గా నేనెప్పుడు చెప్పే విషయమే ఎవరిని నిందించకండి. అంటే మీరలా చేయరు. ఒకవేళ కోపం వచ్చిన ఎప్పుడైనా అలాగున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటారని రిక్వెస్ట్ అంతే. అందరూ మంచివాళ్ళే. ఏ కంపెనీని తప్పుగా మాట్లాడకండి. ఎవరిని తప్పుగా మాట్లాడకండి. మనల్ని ఒక మాట అన్నా పర్లేదు. మనం భరించి మనం ఆనందంగా రిసీవ్ చేసుకొని ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే అంతిమంగా కావాల్సింది మనం జీవితంలో గెలవడం. ఆ గెలుపు అందరికీ వచ్చేటట్టుగా చూడటం. కాబట్టి మనం ఆ సహనాన్ని, ఓపికతో మనం చేసుకెళ్దాం. మనకి చక్కటి హైవే సహనం, ఓపికే. దాన్ని చేసుకుంటూ వెళ్దాం. మనం నమ్మిన వాళ్ళకి అందరికీ న్యాయం చేద్దాం. మనం ఇచ్చిన ప్రతి మాటని కూడా అక్షర సత్యం చేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ.